జెడ్పీటీసీ ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయి. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు అడిషనల్ సిపి అయితే ఉన్నారు. మాట్లాడదాం ఇక్బాల్ గారు. సార్, రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఎట్లాంటి భద్రతా బలగాలు అనేవి మోహరించబోతున్నాయి? ఎందుకంటే మేజర్ గా ఎక్కువగా అయితే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయంటే కొంచెం సమస్యాత్మకమైనవి. ఎలా జరగబోతుంది పోలింగ్ రేపు? అది రేపు మా ప్రాపర్ బందోబస్తు నేను పెట్టాను. మన సిటీ పోలీస్ నుంచి ప్రాపర్ మేజర్ కూడా ఇన్సెట్ చేశాను. సో రేపు 1761 పోలీస్ పీపుల్ బందోబస్తులో డ్యూటీ చేస్తున్నారు. ఇంకా 8 కంపెనీ కూడా వచ్చింది, సెంటర్ నుంచి వచ్చింది. సెంటర్ ఎలక్షన్ కమిషన్ పంపించారు. సో 8 కంపెనీకి కూడా కోర్ ఏరియాలో నేను డిప్లాయ్మెంట్ ఇచ్చాను. సో ఇప్పుడు కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్ అండ్ నో అదర్ people apart from this paramilitary forces other places లో మన లోకల్ పోలీస్ కి పెట్టాము. ఎలక్షన్ కమిషన్ ప్రకారం మొత్తం ఇంపార్టెంట్ ప్లేసెస్ కి పారామిలిటరీ ఇచ్చాను. సో దాట్ వీఆర్ డిప్లాయింగ్. తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ క్యూఆర్టీ టీమ్, రూట్ మొబైల్స్, దాని పెట్రోలింగ్ స్పీకర్స్ ఇప్పుడు కూడా మన ఇన్ష్యూర్ చేస్తున్నాను. సో వీఆర్ థింకింగ్ a proper peaceful election tomorrow. సార్, ఇంకొకటి సార్, ఇప్పుడు అంటే నిన్న ఎలక్షన్ కూడా అంటే ఆపేశారు, అక్కడికే ప్రచారం కానీ అన్ని కూడా ఆపేశారు. అయినా కూడా ఈ రోజు రాత్రికి మేజర్ గా ఎక్కువగా డబ్బులు పంపిణీ చేయడం కానీ, చీరలు కానీ, పీపుల్ ని బ్రైబ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? సో ఇప్పుడు కొంచెం ఏరియా ఐడెంటిఫై చేసి అది ఎక్స్ట్రా పెట్రోలింగ్ కోసం మ్యాన్ పవర్ తర్వాత వెహికల్ కూడా ఇచ్చాను. సో పెట్రోలింగ్ ఇంటెన్సిఫైయింగ్ చేస్తున్నారు ఈ రోజు కూడా. తర్వాత ఎఫ్ఎస్ టీమ్ కూడా ఫీల్డ్ లో వెళ్తున్నారు. సో డెఫినెట్లీ విల్ కప్ దిస్ థింగ్స్. సార్, ఈ డ్రోన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది మేజర్ గా సేఫ్టీ ఎక్కువ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి డ్రోన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా డ్రోన్స్ ఎగరవేసే అవకాశం అయితే ఉంది కదా సార్, అదెలా ఆపవచ్చు అంటారు? ఇది లేదు, బికాస్ ప్రైవేట్ పీపుల్ కి పర్మిషన్ కావాలి. ఎవ్రీ డ్రోన్ కి ఒక సిగ్నేచర్, ఒక ఐడెంటిటీ ఉంది. అది సిగ్నేచర్ ఐడెంటిటీ తప్ప డ్రోన్ ఫ్లై చేస్తే